ఇకపోతే ఈ విజన్ 2047 ఏదైతే ఉందండి, మరి గత ప్రభుత్వం తీసుకున్నట్టయితే ఒక 20 నుంచి 30 ఇయర్స్ వరకు కూడా ఫ్యూచర్‌ని కూడా విధ్వంసం చేశారు. అవును. ఇప్పుడు మనకి ఆ సోర్స్ అనేది లేకుండా చేశారనేది ఉంది. మరి అప్పుడు ఇది ఇంప్లిమెంట్ అవుద్దా అండి? అవుతుంది. ఆ? డెఫినెట్‌గా అవుతుంది. మ్మ్. అంటే అతను నాశనం చేశాడు, అందులో డౌట్ లేదు. ఇప్పుడు అమెరికా వాడు బాంబు వేసి నాగాసాకి, హీరోషిమా అని చర్చ చేశారు. ఉమ్. ఆ తర్వాత వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేసి కొద్ది సంవత్సరాల న్యూక్లియర్ ఎఫెక్ట్ ఉంది వేరు. రైట్. బట్ ఆ తర్వాత జపాన్ వాళ్ళు బాగా కష్టపడి ప్రపంచంలో నెంబర్ 1 దేశం అయింది జపాన్ ఆఫ్టర్ నాగసాకి, హీరోషిమా అటాక్. ఆ తర్వాత వాళ్ళు పూర్తిగా వర్కహాలిక్స్గా మారిపోయారు. సో ఉపద్రవం వచ్చింది, దాన్ని పాజిటివ్గా తీసుకుని ముందుకెళ్ళారు. అలా మనం కూడా కొంచెం సర్వనాశనం జరిగింది, డివాస్టేషన్ అయింది, దాన్ని ఒక పాఠంగా తీసుకుని మనం కూడా కొన్ని త్యాగాలకి రెడీ అవ్వాలి. బట్ బెస్ట్ పార్ట్ ఈజ్ వీ హ్యావ్ గుడ్ లీడర్. సో కాబట్టి ఆయనకు కూడా సహాయ సహకారాలు ఎమ్మెల్యేలు అందించాలి, ప్రజలకి కన్విన్స్ చేయాలి, ప్రజలు కూడా చొరవ తీసుకుని ఈ ఉచితాలు ఇవ్వాల్సిందే, అది ఎవడో ఏం చేయలేరు, అలవాటు పడ్డారు కదా. బట్ అనుచితాలు ఇవ్వకూడదు. ఓకే.